హలో గైస్, దిస్ ఇస్ యువర్ తారక. అందరూ ఎలా ఉన్నారండి? ఈ కార్తీక మాసంలో ఎవ్రీ వీక్ మేము ఏదో టెంపుల్ అయితే సందర్శిస్తున్నాం. సో ఈ వీక్ వచ్చేటప్పటికి అప్పికొండలోని శ్రీ సోమేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసామండి. ఇది వచ్చి మనకి వైజాగ్ నుంచి 30 కిలోమీటర్స్ అండ్ గాజువాక నుంచి 18 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంది. మాకైతే ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి. ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. దీనికి వెళ్లే రూట్ స్టీల్ ప్లాంట్ పక్క నుంచి అయితే రూట్ ఉంటుందండి మనకి. ఇంకా స్థల పురాణానికి వస్తే ఇది చాలా పురాతనమైన 1400 సంవత్సరాల క్రితం చోళుల కాలంలో నిర్మించబడిన ఒక పురాతనమైన శివాలయం అండి. ఇది బంగాళాఖాత తీరంలో అయితే ఉంది. స్థల పురాణానికి వస్తే కపిల మహర్షి ఒకసారి ప్రపంచమంతా ఒక ప్రదక్షిణ చేద్దాము అనుకొని చేస్తుండగా సముద్ర తీరం దాటేటప్పుడు తపస్సు చేసుకోవడానికి ఈ ప్లేస్ లో అయితే ఆగారంటండి. అక్కడ ఆ ప్లేస్ సౌందర్యాన్ని అంతా చూసి ఇక్కడ ఏదైనా నా పేరు మీదుగా ఒక అందమైన టెంపుల్ నిర్మిద్దామని చెప్పి అనుకున్నారంట. అలా అనుకుని సూర్యాస్తమయం అయ్యే టయానికి ఆయన శక్తులన్నీ కూడగట్టుకొని 101 లింగాలను అయితే ప్రతిష్ఠించడానికి ప్రయత్నించారంటండి. 100 లింగాలు ప్రతిష్ఠించే టయానికి సూర్యోదయం అయితే అయిపోవడం వల్ల ఆయన ఇంకా ఒక లింగం అనేది నేను అప్పుగా ఉండిపోయానన్న ఆగ్రహంతో ఈ గ్రామాన్ని అంతటిని అప్పుకొండగా ఉండమని చెప్పి శపించారంటండి. అది కాలక్రమేణా అప్పికొండగా మారింది. బట్ ఆయన ప్రతిష్ఠించిన తర్వాత చాలా కాలం వరకు ఈ గుడి అంతా కూడా ఇసుక తిన్నెల కింద ఉండిపోయిందంటండి. ఒక 2.5 దశాబ్దాల ముందు ఈ గుడి అయితే వెలికి తీశారంట. కానీ మహర్షి చేత ప్రతిష్ఠించబడిన 100 లింగాల్లో మనకి 4 లింగాలు మాత్రమే ఈ దేవాలయంలో దర్శనమిస్తాయండి. మిగిలిన లింగాలన్నీ కూడా ఆ ఇసుక తిన్నెల కింద ఉండిపోయినాయి అని చెప్పి ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఈ దేవాలయంలో ఉన్న స్వామి మనకి సోమవారం రోజు స్వయంభుగా వెలయడం వల్ల ఈయనకి సోమేశ్వర స్వామి అనే నామం అయితే వచ్చిందండి. మనకి గర్భాలయంలో ఆ స్వామి ఎదురుగా ఏకశిలతో ఉన్న ఒక నందీశ్వరుని విగ్రహం అయితే కనబడుతుందండి. చాలా అమోఘంగా ఉంటుంది. ఈ టెంపుల్ అంతా కూడా పురాతనమైన టెంపుల్ కావడం వల్ల ఇక్కడున్న గర్భాలయం ముఖద్వారం అయితే మనకి చాలా పురాతనమైన శిల్పకళ అనేది అయితే తెలియజేస్తుంది. లోపలికి మనం ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు కూడా ఒక పురాతనమైన స్ట్రక్చర్ అయితే కనబడుతుంది. లోపల స్వామికి అభిషేకం మన చేతులతో మనం చేసుకోవచ్చండి. చక్కగా పంచామృతాలు, పసుపు, కుంకుమ, విభూది ఇవన్నీ కూడా మనం తీసుకువెళ్ళిన అయితే మన చేత్తో మనమే అభిషేకం చేసుకోవచ్చు, దీపారాధన చేసుకోవచ్చు, నైవేద్యాన్ని సమర్పించుకోవచ్చు. ఇలాంటి అవకాశం పెద్ద పెద్ద టెంపుల్స్ లో కూడా మనం చూస్తాం కదండి. ఎంతో పెద్ద టికెట్ తీసుకుంటే గానీ అవదు. బట్ ఇక్కడ అవేమీ ఉండవు. చక్కగా మనం తీసుకువెళ్తే ఒక టికెట్ కూడా ఏమి ఉండదు. చక్కగా మన చేత్తో మనమే మనస్ఫూర్తిగా మనమైతే అభిషేకం చేసుకుని స్వామిని ఆరాధన చేసుకోవచ్చు. టెంపుల్ చుట్టుపక్కల అయితే మాత్రం ఇలా ఉంటుందండి. చాలా పురాతనమైన టెంపుల్ కాబట్టి కొన్ని అయితే శిథిలావస్థలో ఉన్నాయి. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి మహాశివరాత్రి అనేది చాలా పెద్ద పండుగ అండి. ఎక్కడెక్కడో చుట్టుపక్కల గ్రామాలన్నిటి నుంచి కూడా కోట్లాది మంది అయితే వస్తారు. ఆ 3 రోజుల్లో అయితే ఇక్కడ జరిగే తిరణాలకి డైరెక్ట్ గా వైజాగ్ నుంచి అప్పికొండకి బస్సెస్ కూడా వేస్తారండి. పక్కనే చక్కగా సముద్ర తీరం ఉండడం వల్ల ఇక్కడికి వచ్చిన భక్తులు చక్కగా అక్కడ స్నానాలు ఆచరించి టెంపుల్కి వచ్చి స్వామివారిని అయితే దర్శించుకోవడం జరుగుతుంది. చాలా కోలాహలంగా ఉంటుందండి. బీచ్ కూడా చాలా నీట్ గా స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉంటుందండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్లడం వల్ల చక్కగా అనిపించింది. ఆ సూర్యకిరణాలు సముద్రం మీద పడుతుంటే ఆ అందం చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోలేదండి. సో ఇదండి ఈ వారం మేము దర్శించిన పురాతనమైన అప్పికొండ టెంపుల్. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు గనక ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటే వెళ్లి స్వామిని దర్శించుకోండి. మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.